టీటీడీ గోశాల వ్యవహారంలోకి వివాదాస్పద నేత సుబ్రహ్మణ్య స్వామి ఎంట్రీ ఇచ్చాడు. ఆవుల మృతి వ్యవహారంపై కోర్టులో పిటిషన్ వేస్తానని ప్రకటించారు. గోవుల మరణంపై అదనపు సమాచారం సేకరిస్తున్నానన్న సుబ్రహ్మణ్య స్వామి జూలై మొదటి వారంలోగా కోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు. అయితే సుబ్రహ్మణ్య స్వామికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ప్రశ్నలు సంధించారు. సుబ్రహ్మణ్య స్వామికి గోశాలలో అన్యాయాలు వైసీపీ హయాంలో జరిగినవి కనిపించలేదా? వైసీపీ హయాం అక్రమాలపై సుబ్రహ్మణ్య స్వామి ఎందుకు అప్పట్లో పిల్లు వేయలేదు అని చెప్పేసి కూడా నిలదీయటం జరిగింది. ఈ అంశం మీద కూడా షార్ట్ డిస్కషన్. సార్ వెంకటేశ్వరరావు గారు, ఆయన జూలై వరకు మరి ఎందుకు ఇచ్చారు టైం తెలియదు, మనం ఇంకా ఏప్రిల్లోనే ఉన్నాం. రెండోది, సుబ్రహ్మణ్య స్వామి గారు ఇదేం ఫస్ట్ టైం కాదు కమింగ్ టు ద రెస్క్యూ ఆఫ్ వైసీపీ, ఇన్ ఫేవర్ ఆఫ్ వైసీపీ అండ్ అగెన్స్ట్ టీడీపీ. మరి ఆయన బీజేపీ, నాకు తెలిసినంత ఇప్పటికీ బీజేపీలో ఉన్నాడు కదా. మరి ఆయన అదే బీజేపీ కూటమి ప్రభుత్వం అక్కడ సెంటర్ స్టేట్లో, ఇక్కడ స్టేట్లో కూడా ఉంది. మరి ఆయన ఉద్దేశం ఏదైతే మనం అనుకుంటున్నామో, సరే మీ నాయకుడే తీసుకొచ్చింది, బీజేపీతో ములాఖాత్ కల్పించింది. మరి ఇక్కడ చూస్తే అక్కడ సెంట్రల్ బీజేపీ ఒక రకంగా ఉంది. ఈ కేసుల వ్యవహారం అవ్వచ్చు, ఈ కానీ ఇప్పుడు ఈ సుబ్రహ్మణ్య స్వామి వ్యవహారం అయితే ఆయన ఎప్పుడు మోనార్కేలేండి, ఆయన బీజేపీతో కూడా రకరకాలుగా వ్యవహరిస్తుంటాడు. సో ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఇన్వాల్వ్మెంట్ని పొలిటికల్ మోటివ్గా చూడాలా, లేదంటే కనుక ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక అసోసియేషన్లో కంటిన్యూషన్ ప్రాసెస్ లాగా చూడాలి సార్? ఒకటండి సురేష్ గారు, సుబ్రహ్మణ్య స్వామి గారు అంటే నాకు ఒక రకమైనటువంటి అభిమానం కూడా ఉంది. ఎందుకంటే వ్యవస్థలు చేయలేనటువంటి పనిని వ్యక్తిగతంగా ఆయన చేయటానికి చేసేటువంటి ప్రయత్నం మాత్రం అభినందనీయం. కాకపోతే దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి పవిత్రత మీద మాత్రం కొన్ని ఆరోపణలు రావటం, అనుమానాలకు రేకించేటువంటి పరిస్థితి చాలా దురదృష్టకరం. ఆ విధంగా చేయటానికి బాధ్యులైనటువంటి వ్యక్తులు సుబ్రహ్మణ్య స్వామి గారు అవని, కరుణాకర్ రెడ్డి గారు అవని, ఇంకెవరైనా సరే కూడా మనం తీవ్రంగా ఖండించాల్సిన పరిస్థితి. అయితే ఇక్కడ బిఆర్ నాయుడు గారు కూడా సెల్ఫ్ గోల్ చేస్తున్నాడని అంట. నాకు దాంట్లో రాగద్వేషాలకు అతీతంగా పోవాల్సిందే. తిరుపతి విషయంలో ఆయన కూడా సెల్ఫ్ గోల్ చేస్తానండి. ఇప్పుడు వైసీపీ హయాంలో జరిగిందని సుబ్రహ్మణ్య స్వామి గారు రాలేదంటే వైసీపీ హయాంలో జరిగిందని ఆరోపణ చేయాలి కదా గోశాల మీద. ఇక్కడ గోశాలలో ఏం జరిగిందనేది నిజం అనేది బయటికి రాకుండా రెండు పార్టీలు కూడా కప్పి పెట్టేటువంటి ధోరణి మాత్రం తీవ్రంగా ఖండించాల్సినటువంటి పరిస్థితి. తిరుమల తిరుపతి పవిత్రత పైన, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రత అని, స్వామివారి యొక్క శక్తి పైన కానీ అనుమానాలను క్రియేట్ చేసేటువంటి ఏ అంశం అయినా కూడా మనం ముక్తఖండంతో ఖండించాల్సినటువంటి విషయం. అది అధికార పక్షమైనా, కూటమి నాయకులైనా, ప్రతిపక్ష నాయకులైనా, మిత్రపక్ష నాయకులైనా, దాంట్లో మాత్రం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి ఏ విధమైనటువంటి మలినం అంటేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం తీవ్రంగా ఖండిస్తాం. దాంట్లో ప్రశ్న లేదు. చూద్దాం, సుబ్రహ్మణ్య స్వామి గారు ఈ రోజున వ్యక్తిగతంగా తెలుగుదేశం మీద ఫైట్ చేయటానికి వచ్చాడా, లేదు నిజాన్ని ప్రోబ్ చేసి నిజాన్ని వెలికి తీయటానికి వచ్చాడో కూడా మనం చూద్దాం. అయితే సుబ్రహ్మణ్య స్వామి గారు ఈ రోజున అక్కడ ఉన్నటువంటి పూర్తి సమాచారాన్ని సేకరించి తద్వారా ఫిల్ వేస్తానంటున్నాడు. తప్పేం లేదు, అదేం తప్పేం కాదు. ఎందుకంటే దాన్ని రుజువు చేసుకోవాల్సిన పని అధికారులకి ఇప్పుడు ఉన్నటువంటి యాజమాన్యం పైన ఉంది. కానీ ఈ ముసుగులో మాత్రం తిరుమల పవిత్రతను మాత్రం భంగం కలిగించవద్దు. తిరుపతి స్వామి వారి దీనికి ఎలాంటి అనుమానాస్పదాలను కూడా క్రియేట్ చేసేటువంటి పరిస్థితి రానికుండా చూడాలనేదే వ్యక్తిగతంగా నా మనం. రైట్ వెంకటేశ్వర సార్. బాజీ గారు, సుబ్రహ్మణ్య స్వామి గారి గురించి అందరికన్నా బాగా కాంగ్రెస్కి బాగా తెలుసు కాబట్టి, అంటే ఒకటి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వ్యక్తిగతంగా చూడాలా ఇప్పుడు ఈయన ఎంట్రీని, లేదంటే కనుక బీజేపీ బ్యాకప్ ఉందనుకోవాలా? ఎందుకంటే ఈయన చాలా ఇండివిజువల్గా వేస్తుంటాడు కొన్ని వ్యవహారాలు, ఆ యాంగిల్ చూస్తే. అవునండి, సుబ్రహ్మణ్య స్వామి అనేక రకమైన పబ్లిక్ ఇంటిగెంట్ కేసులు వేయడంలో అందరికీ బాగా
సుపరిచితమైన వ్యక్తే. కేసుల స్వామిగా అంటాం ఆయన్ని, పిలుస్తాం. కేసులు ఏదైనా ఆయన వచ్చాడు అంటే ఏదో ఒక లిటిగేషన్ కేసులు వేయడంలోనే ఆయన దిట్ట. అయితే ఈ ఇష్యూలో మాత్రం మరి సూటిగా ఆయన తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే మరి గోవుల యొక్క ఆయన మాట్లాడిన మాటల్లో కనుక పరిశీలిస్తే ఆయనకి నిజంగా గోవుల యొక్క సంరక్షణ, గోవుల యొక్క అక్కడ గోశాలని అభివృద్ధి చేయటం, అక్కడ ఉన్న గోవుల్ని రక్షించటం అనే దాని మీద కంటే కూడా తెలుగుదేశం పార్టీ మీద ఎక్కువగా టార్గెట్ చేసి తెలుగుదేశం పార్టీ బాధ్యత రాహిత్యం అని, లేకపోతే ఈ ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోవట్లేదని ఆ రకమైన యాంగిల్లోనే ఆయన మాటలు కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడేది ఏంటంటే ఇప్పుడు ఆ మధ్య కల్తీ నెయ్యి విషయంలో కూడా చాలా సూచనలు ఇచ్చారు. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రత ప్రాశస్త్యతను బట్టి ఒక పెద్ద గోశాలని అక్కడే నిర్వహించి ఆ నెయ్యితోటే స్వామివారికి మరి నైవేద్యాలు కానీ ప్రసాదాలు కానీ చేస్తే బాగుంటుందని అనేక సూచనలు చేశారు. అసలు కొద్దిపాటి సంఖ్యలో ఉన్న గోవుల్నే రక్షించలేకపోతున్న నేపథ్యంలో గోవుల డైరీని పెద్ద సంఖ్యలో ఎలా నిర్వహించగలుగుతారనేది ఒక ప్రశ్నార్థకం. ఇంకొకటి ఏంటంటే ఈయన మన ఎవరైతే నాయుడు గారు ఉన్నారో మరి ఆయన ఇంకా చాలా బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. గతంలో కూడా మరి అక్కడ తొక్కిసలాట్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆ తొక్కిసలాట్లో చనిపోయినప్పుడు కూడా చాలా బాధ్యతారాహిత్యంగా మాట్లాడాడు. ఇవాళ కూడా అతను మాట్లాడే మాటలు ఏంటి? వయసు అయిపోయిన వాళ్ళు చనిపోరా, వయసు అయిపోతే అలాగే ఉంటాయా, అట్లా మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు వృద్ధాప్యంలో గోవులు చనిపోయినాయి అంటే ఒక అర్థం ఏదో అనుకోవచ్చు. కానీ ఆ గతంలో కూడా మనం ఈ డిస్కషన్ చేసినప్పుడు కొన్ని వీడియోలు కానివ్వండి, కొన్ని పిక్స్ పెట్టిన వాటిల్లో లేగదూడలు కూడా చనిపోయినాయి, వయసులో ఉన్న ఆవులు కూడా చనిపోయినాయి. అక్కడ కేవలం ఏంటంటే మెయింటెనెన్స్ లోపం స్పష్టంగా కనపడతా ఉంది. ఇవాళ డైరీ మేనేజ్మెంట్ లో చాలా హై టెక్నాలజీస్ వచ్చినాయి. చాలా తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బు కరువేం లేదు, చాలా సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ వచ్చినాయి. గోవుల యొక్క వైద్యంలో కానివ్వండి, సంరక్షణ కానివ్వండి, వాటి ఆహారం కానివ్వండి, వాటి అన్నిట్లో కూడా చాలా ఇవాళ ఇంటర్నేషనల్ వైడ్ గా చాలా గొప్ప టెక్నాలజీ వచ్చింది. దాన్ని అడాప్ట్ చేసుకొని మంచి గోశాలని డెవలప్ చేయాల్సిన స్థానంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో గోవులు చనిపోవటం ఏంటి అధిక సంఖ్యలో? అది మీరంటే మీది, మీ తప్పంటే మీది కొట్టుకోవటం ఏంటండి? ఇది ఆ దేవాలయం ఆలయం యొక్క పవిత్రతకి సంబంధించిన అంశం. రాజకీయాలు దీంట్లో అనవసరం. కోర్టుకు వెళ్ళిన సుబ్రహ్మణ్య స్వామి కోర్టుకు వెళ్ళినా కానీ సాధించేది ఏంటి? చర్యలు తీసుకున్న దానికి ఏమొచ్చుద్ది? దానికంటే ముందు ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక డైరీ ఫామ్, ఆవులతోటి గోశాలని ఒక మంచి టెక్నాలజీ తోటి, ఆధునిక టెక్నాలజీని మేళవించి అది మెయింటైన్ చేసే విధంగా టీడీటీ పూనుకోవాలి. ప్రభుత్వం ఆ దిశలో చంద్రబాబు నాయుడు గారు డైరెక్షన్స్ ఇవ్వాలి, ఆదేశాలు ఇవ్వాలి టీడీటీకి. అంతేగాని ఇది ఆయన కేసులు వేసినంత మాత్రాన జరిగేదేమీ లేదు, వచ్చేదేమీ లేదు. కాబట్టి మళ్ళీ ఒక సబ్జెక్టు అరేంజ్ అవ్వడం తప్ప. నేనైతే అనుకుంటున్నాను కేవలం ఒక రకమైన ఆయన ఎన్డీఏలో ఉన్న ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే తెలుగుదేశం పార్టీని ఆయన టార్గెట్ చేసి ఆయన చేస్తున్నాడు తప్ప ఆయనకి నిజంగా గోవుల మీద కానీ గోశాల మీద కానీ మమకారంతోనో, నొప్పితోనో, పెయిన్తోనో, ఆవేదనతోనో ఆయన ఇవాళ బయటకు వచ్చి మాట్లాడలేదు అనేది నా అభిప్రాయం. సురేష్ గారు. సార్ కృష్ణానీల్ గారు, ఒకటేమో రాష్ట్ర బీజేపీ పూర్తిగా ఖండిస్తూ ఈ ఆరోపణలని పర్టికులర్గా భాను ప్రకాష్ రెడ్డి గారు విత్ ప్రూఫ్స్ ఆయన కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద కేసు కూడా పెట్టడం జరిగింది. సరే, అదొక అంశం అయితే ఇప్పుడు బిఆర్ నాయుడు గారు కానీ లేకపోతే టీటీడీ చేస్తున్న ఆరోపణలు గత ప్రభుత్వ హయాంలో జరిగినవి ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు మీరు? అంటే మీ మీద గోశాలకు సంబంధించినటువంటి అంశం వచ్చింది కాబట్టి ఫేక్ వీడియోస్ అని చెప్పారు, అంతవరకు బాగుంది. మీ హయాంలో దాణా దగ్గర తినేశారు, మందులు పిచ్చి మందులు ఇచ్చారు వాటికి, అవే ఇప్పటికీ కూడా రిపర్కషన్స్ కంటిన్యూ అవుతున్నాయి, వాటి మూలంగానే చనిపోయినాయి అని ఒకసారి. లేదు యావరేజ్గా ఎన్ని చనిపోతున్నాయో ప్రతి నెల ఎట్లా చనిపోతాయి అట్లాగే చనిపోయినాయి, 10 నుంచి 15 వరకు చనిపోతాయి వృద్ధాప్యంతో కానీ అనారోగ్య కారణాలతో. అదే నంబర్కి దగ్గరగా టీటీడీ నంబర్ చెబుతోంది. ఇక ఈ మనిషి వచ్చేసేమో సుబ్రహ్మణ్య స్వామి మరి బీజేపీ సెంట్రల్ బీజేపీ స్టాండ్ ఒక రకంగా ఉందనుకోవాలా, ఇక్కడ స్టేట్ బీజేపీ ఏమో కంప్లీట్గా వైసీపీ తప్పులు ఎంచుతూ గోశాలలో అంతా. ఎందుకంటే గోశాల కానీ మతపరమైన అంశాలు కానీ టీటీడీ అనగానే ఒంటికాల మీద వచ్చేటటువంటి బీజేపీ ఏది దాన్ని
తన వైపుకి తన అడ్వాంటేజ్కి తీసుకునేటువంటి బీజేపీ అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు కూటమిలో ఉంది కాబట్టి ఆ రకంగా అనుకుందాం. అంటే ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గారు దాన్ని అక్కడ సెంట్రల్ బీజేపీ యొక్క వ్యూ పాయింట్గా చూడాలా, లేదంటే కనుక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ధార్మిక సంస్థల మీద కేంద్రం పెత్తనం భవిష్యత్తులో లేదంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు సనాతన బోర్డు ఆ దిశగా ఏమన్నా అడుగులు పడుతున్నాయి అనుకోవాలా? సురేష్ గారు, టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసినటువంటి ఆరోపణ 100 గోవులు చనిపోయి అసహజమైనటువంటి మరణాలు అనేటువంటి ఆరోపణ అనేటువంటిది ఈ మొత్తం వివాదానికి మూలమైనటువంటి అంశం. దాని మీద టిటిడి ఈఓ శ్యామలరావు గాని, అదేవిధంగా టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు కానివ్వండి, వీళ్ళు చెప్పినటువంటి అంశం ఏంటంటే గత ప్రభుత్వంలో గత సంవత్సరం 2024లో 176 ఆవులు చనిపోయారని, ఈ సంవత్సరం మార్చి వరకు 43 ఆవులు చనిపోయాయి. అంటే ఈ 10 నెలల కాలంలో నెలకి 12 నుంచి 15 చొప్పున 100 ఆవులు పైగా చనిపోయినాయని అధికారికంగా అంగీకరించారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ ఏమీ అబద్ధం కాదు అనేటువంటి స్పష్టంగా కనపడుతుంది. వీళ్ళు అంగీకరించారు, ఈవో అంగీకరించాడు, బిఆర్ నాయుడు కూడా అంగీకరించారు. వీళ్ళు మీరు చెప్పారు ఎలాగో రివర్స్ లో వాళ్ళ మీద ఆరోపణ చేస్తారు, ఇప్పుడు ఎందుకు చేస్తారు? కృష్ణాంజలి భూమన కరుణాకర్ రెడ్డి అనేది మొత్తం కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఈ 10 నెలలు అంతకుముందు సంవత్సర కాలం పాటు ఆ ఫిగర్ కి మ్యాచ్ చేయట్లేదు. ఆయన గత 3 నెలల కాలంలోనే 100 పైన చనిపోయినాయి అని చెప్పి చెబుతున్నాడు. ఆయన మొత్తం కాలం గురించి చెప్పడం లేదు. మొత్తం కాలం గనక తీసుకుంటే మీరు అన్నట్లు టీడీపీ ఇచ్చినటువంటి ఫిగర్ యావరేజ్ కి సరిపోతుంది. అదేమి అసహజంగా అత్యధిక సంఖ్యలో చనిపోవడం కాదు. ప్రతి నెల జనరల్గా ఎటువంటి మృతులు జరిగితే అటువంటి మృతులకే దగ్గరగా ఉంది. కానీ భూమన కరుణాకర్ చెప్తుంది గత 3 నెలల కాలంలోనే 100కు పైగా అంటున్నారు. కానీ అక్కడ లెక్కల్లో చెప్తుంది 43. అయితే ఇక్కడ అంశం ఏంటంటే అది 43 100 అనేటువంటి అంశాన్ని పక్కన పెడితే అసహజమైనటువంటి మరణాలు ఉన్నాయి వీళ్ళ నిర్లక్ష్యం ఉంది టీటీడీ గోశాల విషయంలో అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. ఇప్పుడు అసహజమైనటువంటి మరణాలు కాదు, ఇవి సహజ ముసలైనటువంటి అనారోగ్యంతో చనిపోయినటువంటి వీళ్ళు చెప్తున్నటువంటి మాట. మీ ప్రభుత్వంలో అసహజమైనటువంటి మరణాలు ఉన్నాయి అనేటువంటి వీళ్ళు మాట్లాడారు. ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు మాట్లాడిన ఎవరు మాట్లాడినా సరే అసలు ఈ విధంగా టీటీడీ గురించి కానీ గోవుల గురించి కానీ మాట్లాడినా వైసీపీ తప్పు, టీటీడీకి సంబంధించినటువంటి ఒక ప్రతిష్ట దెబ్బతింటది. లేకపోతే ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి వచ్చి కేసు వేస్తే టీటీడీ ప్రతిష్టకి ఇబ్బంది వస్తుంది అనేటువంటి మాట్లాడేటువంటి వాళ్ళందరికీ కూడా అసలు టీటీడీ వైపు నుంచి భక్తుల విషయంలో కానివ్వండి, భక్తులు మొన్న ఇప్పుడు అసలు చరిత్రలో లేదు కదా తొక్కిసలాట్లో చనిపోయినటువంటి, అంతకన్నా మనకి అవమానకరము మన ప్రతిష్టకి దెబ్బతిన్నటువంటి ఇంకేముంటది? మీరు గోవులు చనిపోదండి, మనుషులు చనిపోయిన పెద్ద సమస్య కాదండి ఇప్పుడున్న పరిస్థితుల్లో. గోవులు చనిపోతే పెద్ద సమస్య. ఎందుకు అంటే ఇది మీరు అనుకుంటున్నారు టీటీలలో 100 గోవులు వ్యవహారం ఎన్ని సుబ్రహ్మణ్య స్వామి ఎందుకు వచ్చాడు అనుకుంటున్నారు లైన్ లోకి? ఇది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుందండి. ఈ గోవు చనిపోతే ఒక మతపరమైనటువంటి అంశంగా 2 వర్గాలు సంబంధించినటువంటి రాజకీయ అంశంగా ఇది నేషనల్ ఇష్యూగా మారబోతున్నటువంటి అంశం. ఇది ఈ విషయంలో గోవు చనిపోకుండా చూడాల్సినటువంటి బాధ్యత టీటీడీ ఈ గోశాలకు ఉందా లేదా అనేటువంటిది. ఈ విషయంలో ఎక్కడా కూడా టీటీడీ ఎక్కడ ఈవో కానివ్వండి లేకపోతే చైర్మన్ కానివ్వండి మేము అసహజమైన మరణాలు లేకుండా మేము చర్యలు తీసుకున్నాం అనేటువంటి విధంగా ఒక భరోసా కలిగించేటువంటి విధంగా లెక్కలు కానివ్వండి వివరాలు కానీ అసలు ఇవ్వలేదు. వీళ్ళు రాజకీయ నాయకుల కన్నా ఇంకా ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగినటువంటి ఆ మొత్తము ఆ నీళ్లు ఇలా ఉన్నాయి, అప్పుడు మేత ఎలా ఉంది, అప్పుడు గోవులు ఎలా చనిపోయాయి, లేకపోతే వీళ్ళు విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ విధమైన దొంగ ఫోటోలు పెట్టారు అని తిరిగి కేసులు పెట్టడము, తిరిగి వాళ్ళ మీద ఎలా కేసులు పెడతాము, ఎలాగ పోలీసుల ద్వారా నిర్బంధిస్తాం, ఇవన్నీ రాజకీయం చేసేటువంటి ప్రయత్నం. అసలు ఈ అంశాన్ని ఒక భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడిన తర్వాత ఇది స్టేట్ వైడ్ నేషనల్ వైడ్ గా ఇష్యూ చేసింది ఎవరో తెలుసా? తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసు అతను మాట్లాడి భూమన కరుణాకర్ రెడ్డిని రెచ్చగొట్టి సవాల్ విసిరాడు. రా తెలుసుకుందాం అని సవాల్ విసిరితే కదా అతను 1000 మందిని వేసుకొని వస్తాడు. వీళ్ళేమో ఆట రావడానికి లేదని. ఇవన్నీ కూడా ఒక డ్రామా. ఏ డ్రామా? పొలిటికల్ డ్రామాలో నడిచిన అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య. అంటే ఒక సెన్సిటివ్ ఇష్యూని ఒక పొలిటికల్ గా లేక ఒక మతపరమైనటువంటి అంశాలుగా మారేటువంటి అంశాన్ని మీరు రాజకీయంగా ఉపయోగించుకోవడం కోసం
ఆవుల్ని దేవుణ్ణి ఎవరు వదిలిపెట్టలేదు. ఇది కరెక్ట్ కాదు అధికార ప్రతిపక్ష పార్టీలకు అనేది. రెండో అంశం ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి ఏ ఉద్దేశంతో వస్తున్నాడు ఏంటి అనేటువంటి విషయాన్ని ఎవరికైనా ఏమైనా అనుమానాలు ఎవరికైనా ఉండొచ్చు, అది వాళ్ళ స్వేచ్ఛ. ఆయన ఎలాగ రావటం ఉంటుందో ఆయన వచ్చేదాని మీద కూడా స్వేచ్ఛ ఉండొచ్చు. కానీ ఆయన వచ్చి ఒకసారి కోర్టులో పిటిషన్ వేసిన తర్వాత మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ అక్కడ జరిగినటువంటి గోవుల అసహజ మరణాలు ఇవన్నీ అంశాలు లేకుండాగిన రాజకీయ పరమైనటువంటి దురుద్దేశాలతో కిన తను పిటిషన్ వేస్తే కోర్టు ఏ విధంగా చివాట్లు పెట్టిద్దో సుబ్రహ్మణ్య స్వామికి తెలుసు. కోర్టు ఏమి అంత ఈజీగా ఏమి అన్నిటిని యాక్సెప్ట్ చేయదు. ఇష్టం వచ్చినట్టుగా ఎవరు పడితే వాళ్ళు వచ్చి పిటిషన్లు ఎత్తే కూడా చూడదు. అందుకని ఆయన వచ్చి వేసేదంతా రాజకీయ పరమైనటువంటి అంశం ఎందుకు రావాలి అని అంటే నేనంటాను రావటం మంచిది అని అంటాను. ఇప్పుడు ఇలాంటిది భవిష్యత్తులో ఇలాగ అసలు ఆవులు అనేటువంటిది అసహజమైనటువంటి మరణాలు లేకుండా ఇది రాజకీయ పరమైనటువంటి ఒక ఎజెండాగా రాజకీయ పార్టీలు వినియోగించకుండా భవిష్యత్తులో దీనికి ఫుల్ స్టాప్ పడేటువంటి విధంగా ఒక న్యాయపరమైనటువంటి కోర్టుల నుంచి ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు కన్నా టీటీడీకి వచ్చినాయి అనుకోండి మంచిది కదా. అసలు గోశాలను ఏ విధంగా మెయింటైన్ చేయాలి ఏంటి అని ఒకవేళ కోర్టు పశు వైద్య నిపుణులతో ఒక కమిటీ వేసి అసలు ఏం జరుగుతుందో చూడండి అని అన్నారు అనుకోండి, ఏం జరుగుతుందో వాస్తవాలు తెలిసేదానికి అవకాశం ఉంటుందిగా. వాస్తవంగా అయితే వైసీపీ ఆరోపణ చేయగానే వెంటనే ప్రభుత్వము నిష్పక్షపాతమైనటువంటి విచారణకి సిద్ధం అవ్వాలి, టీటీడీ సిద్ధం అవ్వాలి. కానీ దానికి సిద్ధం అవ్వాలా. వాళ్ళు ఏం చేశారు అంటే డైవర్ట్ పాలిటిక్స్ కి మాకు బాగా ఒక అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఏంటి డైవర్ట్ పాలిటిక్స్? రాష్ట్రంలో ఈ సూపర్ సిక్స్ లేకపోతే ఈ పాలనకు సంబంధించినటువంటి వ్యవహారాలు మిగతా విషయాలు చాలా ఉన్నాయి. ప్రభుత్వమైన విమర్శలు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యతిరేకమైన అంశాలు చాలా నడుస్తున్నాయి. ఇవన్నీ పక్కదారి పట్టాలి అంటే ఇదేదో ఆవుల మీద టీటీడీ మీద ఈ విధంగా జరిగేటువంటి చర్చల్ని వైసీపీ వాళ్ళు వాళ్ళకు ఉనికి కావాలి వాళ్ళు ట్రై చేశారు. దాన్ని వీళ్ళు కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా రాజకీయ అవసరానికి వినియోగించుకునేటువంటి కుట్రలు చేస్తున్నారు. కాబట్టి కనీసము ఈ రూపంలో అయినా సరే సుబ్రహ్మణ్య స్వామి వస్తే భవిష్యత్తులో గోవులు ఏవి కూడా అసహజమైనటువంటి మరణాలు లేకుండా ఆ గోశాలలో మంచి సౌకర్యాలతో ఇంకా గోవులు మంచి ఇందాక బాజీ గారు కోరుకున్నట్టుగా ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి చర్చే. కావలసినటువంటి మొత్తము ఆవు నెయ్యి మన ప్రసాదాలకు కావాల్సినటువంటి ఆవు నెయ్యి మొత్తాన్ని కూడా అక్కడ గోశాల ద్వారా తయారు చేసుకునేటువంటి ఒక పెద్ద గోశాల తయారు చేసుకునే దానికి నాంది ప్రస్తావన కావచ్చు. అసలు అలాంటి ఆలోచనలు జరగటం లేదండి. ఆ చర్చ జరగకుండా ఇదిగో వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదిగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు వాళ్ళకి వైసీపీ మీద పడి వాళ్ళని గందరగోళం చేసింది. మొత్తం ఇష్యూ మొత్తాన్ని వైసీపీ వైపు డైవర్ట్ చేయాలి, వైసీపీ భుజాల మీద తుపాకి పెట్టి జనాన్ని డైవర్ట్ చేయాలనేటువంటి ఒక ప్రయత్నం 164 సీట్లు తెచ్చుకున్నటువంటి కూటమి చేస్తుంది. కృష్ణ ఓకే, అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే అది నిజమా కాదా లేదంటే కనుక వారి మనసులో ఏముందనేది మనకు తెలియదు. కానీ కరుణాకర్ రెడ్డి గారి యొక్క నేపథ్యం, వైవి సుబ్బారెడ్డి గారి నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రకమైన ఆరోపణలు చేస్తున్నారు. అది కూడా ఎప్పుడైతే ఈ టీటీడీ మీద ఆరోపణలు వచ్చినప్పుడే వీళ్ళు కూడా కౌంటర్ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. సరే కాసేపు పక్కన పెడదాం. ఈ సోకాల్డ్ సుబ్రహ్మణ్య స్వామి గారు సాక్షి మీడియాకి ఇచ్చినట్లుగా కథనం ఉంది. ఆ కథనంలో ఇంకాస్త అడుగు ముందుకేసాడు ఆయన. ఒక పక్కనేమో గోవు చాలా పవిత్రమైంది, పూజించబడేటటువంటి వ్యవహారం అని చెప్పేసి చెప్తూనే కూటమి ప్రభుత్వం మీద డైరెక్ట్గా టీటీడీకి అనేది ఒక ధార్మిక సంస్థ, ఒక ఇండివిజువల్ అనేది మర్చిపోయి ఆయన కూటమి ప్రభుత్వానికి అంతా కూడా వ్యాపారమైన ఇక ఇది గోవుల మీద కూడా వ్యాపారం అంట. చనిపోయిన వాటి కళేబరాలను ఏం చేస్తున్నారు, రెస్టారెంట్లకి తరలిస్తున్నారు అంట. చనిపోయిన కళేబరాలని గోవులి రెస్టారెంట్లకి తరలించడం. మరి ఆయన నిజంగా సాక్షితో అలా మాట్లాడితే కనుక మరి అవన్నీ కూడా ఏ స్థాయిలో ఎలా చూడాలి అనేది ఈ టీడీపీ వాళ్ళే తెలుసుకోవాలి. మరి సుబ్రహ్మణ్య స్వామి బీజేపీ సీనియర్ లీడరు, అదే బీజేపీ ఏమో మీ కూటమి ప్రభుత్వం నుండి అసలు అటువంటిది ఏమీ లేదు అని చెప్పేసి ఖండించడమే కాదు, వాళ్ళు కేసులు పెడుతున్నారు. వైసీపీ హయాంలో జరిగిన వాటి మీద ప్రూఫ్లతో సహా బయట పెడుతున్నారు. దానాల కుంభకోణం జరిగిందంటున్నారు, ఎక్స్పైరీ మందులు వాడారంటున్నారు. మరి శ్రీనివాసరావు గారు ఏంటంటే ఏకంగా మీరు కళేబరాలను కూడా మాయం చేసేసి రెస్టారెంట్లకి మాంసం లెక్కన అమ్ముతున్నారంట. ఈ సోకాల్డ్ సుబ్రహ్మణ్య స్వామి అదే నోటితో ఒక పక్కన అదే నోటితోనేమో పవిత్రమైంది అంటున్నాడు. అసలు చనిపోయిన వాటిని రెస్టారెంట్కి పంపుతారా నాకు తెలియదు. సురేష్ గారు, ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యం ఎవరి నోరు వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది. ఏం మాట్లాడినా దానికి కట్టుబడి ఉండే అలవాటు లేదు పెద్దలకి.
ఇప్పుడు నేను ఒకటే అడుగుతా ఉన్నా, భూమన కరుణాకర్ రెడ్డి గారు 3 నెలల్లో 100 గోవులు చనిపోయాయి అన్నాడు. ఆ ఒక్క మాట మీద నిలబడి ఎక్కడికైనా నిలమన్నాడు చూద్దాం, దాని మీదే తేల్చుకుందాం. 100కి 1000% దాని మీద నిలబడ్డు. రేపొద్దున్న ఇప్పుడు వాళ్ళ నాయకులందరూ చెబుతా ఉన్నారు మాకు మతిపరుపు ఉంది. ఇప్పుడు ఒక నిమిషం నిన్న వస్తానన్నాడు కదా సార్, కాకపోతే ఆయన ఒక్కడే కాదు, ఆ రోజు అంటే నైట్ అంటే గుర్తులేక ఒక్కడే అన్నట్టున్నాడే. మరి రెండో రోజు ఒక 2000 మంది వేసుకోవచ్చు. సురేష్ గారు మేము ఒకటి అడుగుతాం, ఇప్పుడు ఏదైనా పరిశీలించడానికి లక్షల మంది అవసరమా, 1000 మంది అవసరమా? దౌర్జన్యానికి వస్తున్నావా? నువ్వు పరిశీలించడానికి నీతో పాటు ఒక ఎమ్మెల్యేను ఒక ఎంపీని ఇద్దరు తెచ్చుకో, మీడియా ఇంపార్టెంట్ వాళ్ళు ఎవరు ఒకరిని తెచ్చుకో. అంతేగాని మంది మారిపోతుంది మీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని నాయకులు తెచ్చుకుంటామంటే అది సాధ్యపడిద్దా? అది అసలు ఎలా చేస్తారు? ఎక్కడన్నా మీరు తిరుమల దేవస్థానం అపవిత్రం చేసిన వాళ్ళు ముందు మీరే ఉన్నారు. ఎందుకున్నారంటే ఒక్కొక్క ఎమ్మెల్యే 50 మందిని వెనక్కి తీసుకొని పోవడం, టికెట్లు అమ్ముకోవడం, అభిషేకాల టికెట్లు అమ్ముకోవడం దౌర్భాగ్య పరిస్థితి. సామాన్య భక్తులకు ఏ రోజు కూడా 5 ఏళ్లలో దేవుని యొక్క స్వరూపం, దేవుని దర్శనం చేసుకునే భాగ్యమే సామాన్య భక్తులు చాలా మంది ఇబ్బంది పడ్డారు. వీడు ఒక్కొక్కళ్ళు 50 మందిని తీసుకుని పోవడం రికార్డు ఉందంతా. దానికి సమాధానం చెప్పరు వాళ్ళు. భూమన కరుణాకర్ రెడ్డి తోక ముడి చల్లపోతే అడగండి, ఒక్కడో ఇద్దరినో మీ మీడియా ద్వారా చల్లమని తప్పులేదు. 1000 మంది ఉన్నారంటే అందరూ కొంటారు. ఇంకొకటి నేను అడుగుతా ఉన్నా, మీ భాను ప్రకాష్ రెడ్డి మీ సుబ్రహ్మణ్య స్వామి గారు ఎందుకు వచ్చాడని ఒక్క మాట చెబుతున్నా. మాకున్న అభిప్రాయం ఏంటంటే ఆయన ఈ మధ్యకాలంలో వెలుగులో లేడు. భారతదేశంలో ఎక్కడ సదరన్ రాష్ట్రాల్లో కూడా ఆయన్ని సుబ్రహ్మణ్య స్వామి మర్చిపోయారు, పేరు ఎవడు గుర్తులేదు. ఇవాళ ఒక అవకాశం దొరికింది. ఒక కేసుని ఏదో తీసుకొని ముందుకు వస్తే భారతదేశం మొత్తం మళ్ళీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ అంతా అనుకుంటారు ఓహో సుబ్రహ్మణ్య స్వామి ఒక ఆయన ఉన్నాడని. ఆ వెలుగులో రావడానికి మీడియా ముందు కనపడటానికి ఆయన తాపత్రాలను పెడుతున్నాడు తప్పితే వాళ్ళ బీజేపీలో ఉన్న నాయకుడు భాను ప్రకాష్ రెడ్డి గారు స్వయంగా టీటీడీ అడ్వైజర్, ఆయన స్వయంగా పరిశీలించాడు. భాను ప్రకాష్ రెడ్డి గారికి ఫోన్ చేసి ఏం జరిగిందంటే నిజాలు చెబుతారు. అది కాకుండా కోర్టులో కేసు వేస్తాం, జొలాయిలు వేస్తాం, మీకు అందరి ఎవిడెన్సులతో వచ్చాడా, ఎవిడెన్సులు లేకుండా పెట్టాడా భూమన కరుణాకర్ రెడ్డి? అధ్యాల్సం ముందు ఏదో నోరుంది కదా మాట్లాడితే సరిపోద్దా? నిలబడాలా, నిక్కచ్చిగా నిలబడగలిగినోడు మాట్లాడాలా. ఇప్పుడు నీ నోరుందని మాట్లాడినట్టు భూమన కరుణాకర్ రెడ్డి ఎవిడెన్స్ లేదు. నువ్వు సుబ్రహ్మణ్య స్వామి గారు నేను అడుగుతున్నా, 43 అని ఈఓ గారు చెప్పాడు, టీటీడీ చైర్మన్ గారు చెప్పాడు క్లియర్గా. 3000 ఆవుల్లో కొన్ని దాన ధర్మాలుగా ఇచ్చినవి ఉన్నాయి, వయసు మళ్ళీ దాన ధర్మాలుగా ఇక్కడేదో కోసం ప్రచారం కోసం సింహాయిల్ గారు చెప్పిన దాంట్లో కొంత వాస్తవం ఉంది. ఏంటంటే సక్రమంగా నిర్వహించే బాధ్యత తప్పకుండా కమిటీ తీసుకుంటుంది. టీటీడీ బోర్డు మెంబర్స్లో కొంతమందిని దానికి బాధ్యత అప్పచెబుతారు. గ్యారెంటీగా జరుగుతాయి పరిణామాల్లో. దీని మీద కూడా విచారణ ఉండదు. అంత తేలిగ్గా భూమన కరుణాకర్ రెడ్డి ఏదో ఉందని ఒక మాట అనేది వేస్తే పోతుందో కేసు కూడా పెట్టడం జరిగింది, వాళ్ళ మీద జరిగింది. మనం చెట్లు నాటంలోనే ఫలితాలు రావు. పిల్లాడు 10th క్లాస్ చదవంలోనే ఎమ్మటే ఎగ్జామ్ పెట్టరు. 10 నెలలు క్లాసులు జరగాల, 280 రోజులు ఎగ్జామ్ రాయాలా, రిజల్ట్ దిద్దాలా, పాస్ అవ్వాలా. ఇవన్నీ సత్యాలు అందరికీ తెలిసిన విషయాలు. అట్లానే ఏదైనా సరే నిజాన్ని జరుగుతున్న టైంలో జరుగుతుంది. నేను కూడా నా నోటుకు వచ్చింది ఏదో ఒకటి అంట సుబ్రహ్మణ్య స్వామి నిలబడాల, మాట మీద నిలబడకూడదు. సుబ్రహ్మణ్య స్వామి గారు గతంలో ఎన్ని కేసులు విత్డ్రా చేసుకున్నాడో చూడమనండి. ఆయన వేసిన కేసుల్ని రికార్డెడ్ ఉంది. నాకు టైం ఇస్తే నేనే రేపే బయట పెడతాను. శ్రీనివాసరావు గారు ఓకే రైట్, మీరు మాట్లాడినట్టుగా ఆయన డైరెక్ట్ గా టీడీపీని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాడు కాబట్టి, టీటీడీని కన్నా కూడా టీడీపీని ముందు పెడుతున్నాడు కాబట్టి మీరు మాట్లాడినంత గట్టిగా లేదా విత్ మీరు అంటున్నారు కదా ఎవిడెన్స్ తోను ప్రూఫ్ తోను చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా టీడీపీ అగ్రనాయకత్వం కానీ సుబ్రహ్మణ్య స్వామిని పేరెత్తి ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఖండించండి. అప్పుడు మీ చిత్తశుద్ధిని అలాగే మీకున్నటువంటి కమిట్మెంట్ని మీరు పైన బీజేపీ నాయకత్వానికి ఏంటంటే ఏమాత్రం కూడా సంశయించరు, భయపడరు అని చెప్పేసి నమ్ముతాం. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ శ్రీనివాసరావు గారు, కృష్ణానిల్ గారు, బాజీ గారు అండ్ మాతి వెంకటేశ్వరరావు గారు. ఇది వాటి టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.